Good morning everyone. Today topic is micro, small and medium enterprises. Micro, small, medium enterprises. అంటే based on investment. అంటే ఇన్వెస్ట్మెంట్ బేసిస్ లోపల మనము ఈ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్గా మనం ఇండస్ట్రీని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ని కానీ ప్రొడక్షన్ కానీ మనము డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే డివైడ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే హియర్ ఇట్ ఈస్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఎంటర్ప్రైజెస్ మీన్స్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ మీన్స్ ఎనీ ఇండస్ట్రీ. ఓకే, ఇండస్ట్రీని ఎంటర్ప్రైజ్గా ట్రీట్ చేయొచ్చు. లేదంటే అండర్టేకింగ్ అంటే అలాంటి వర్క్ చేసేది అంటే వర్క్ రిలేటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిజినెస్. ఎట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ బిజినెస్? ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ అంటే ఏదైనా వస్తువులను లేదంటే ఆ గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ప్రొడ్యూసింగ్ చేయడం. సో అలాంటి సిస్టమ్ ఏమంటారు? ఇండస్ట్రీస్ అంటారు. అంటే ఏదైనా వస్తువులను తయారు చేసేటువంటి ఆర్గనైజేషన్ ఫర్మ్ ఏమనొచ్చు? ఎంటర్ప్రైజ్. లేదంటే సేల్ చేసేటి, ప్రొడక్షన్ చేస్తూ సేల్ చేసేటి అంటే ఎంటర్ప్రైజెస్ మీన్స్ ఆర్గనైజేషన్, ఫర్మ్. హియర్ ఇట్ ఈస్ ఇండస్ట్రీని ఎంటర్ప్రైజ్గా ట్రీట్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంటర్ప్రైజ్గా ట్రీట్ చేయొచ్చు, ప్రొడక్షన్స్ ఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇలాంటి రిలేటెడ్ ఉన్న ఏ ఆర్గనైజేషన్ అయినా మనం ఎంటర్ప్రైజెస్గా ట్రీట్ చేయొచ్చు. ఎంటర్ప్రైజెస్ మీన్స్ ఆర్గనైజేషన్. హియర్ ఇట్ ఈస్ మనకు సమ్ ఎగ్జాంపుల్. సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ ప్రొప్రైటర్ ఏం చేస్తాడు? అవుట్ సైడ్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి గూడ్స్ని కానీ సర్వీస్ని కానీ పర్చేజ్ చేసి మళ్ళీ రీసేల్ చేస్తాడు. సో అలాంటి వాళ్ళు ఏమంటాం? సోల్ ప్రొప్రైటర్ ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ జాయింట్ ఇంటూ ఫ్యామిలీ బిజినెస్ అంటే ఒక ఫ్యామిలీ తరఫున జరిగేటువంటి బిజినెస్ని మనము ఎంటర్ప్రైజ్గా కూడా ట్రీట్ చేయొచ్చు, పార్ట్నర్షిప్ ఆర్ కంపెనీ. బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే రిలేటెడ్ టు బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనము ఆ కంపెనీని డివైడ్ చేయడం జరిగింది. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే లార్జెస్ట్ కంపెనీస్ ఉన్నాయి. లార్జెస్ట్ కంపెనీస్ హైయెస్ట్గా మోర్ దెన్ 10% ఉండొచ్చు ఇండియా లోపల. రిమైనింగ్ 90% ఆర్ రిలేటెడ్ టు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఇండియా లోపల 100% ఇండస్ట్రీస్ ఉన్నాయంటే అలా 90% రిలేటెడ్ టు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. దీనికి ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ఏం చెప్తుంది? ఫెసిలిటేట్ అండ్ ప్రమోషన్ డెవలప్మెంట్. ఫెసిలిటేట్ అంటే ఎంఎస్ఎంఈకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, ఎలాంటి యాంక్సిలరీస్ కావాలి, సో వాటికి సపోర్ట్ చేస్తుంది. ప్రమోషన్ ఆ బిజినెస్ అందరికీ తెలియాలంటే, మార్కెట్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా, డెవలప్మెంట్ చేసుకోవాలన్నా ఏ రూల్ ప్రకారం? 2000 యాక్ట్, ఎంఎస్ఎంఈ యాక్ట్ 2000 రూల్ ప్రకారం దాన్ని డెవలప్ చేసుకోవడం కానీ, ప్రమోషన్ చేసుకోవడం కానీ, లేదంటే ఫెసిలిటేట్ వాటికి అవసరం ఉన్నటువంటి ఫెసిలిటీని రిలేటెడ్గా గ్యాదర్ చేసుకునే దానికి మనకి ఈ యాక్ట్ ప్రకారం ఎంఎస్ఎంఈలు రన్ కావడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈలలో మెయిన్లీ ఉన్నాయి ఏంటంటే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్, జాయింట్ ఇంటూ బిజినెస్ అండ్ పార్ట్నర్షిప్. ఎనీ అదర్ అండర్టేకింగ్ రిలేటెడ్ టు కంపెనీ టైప్ ఆఫ్ బిజినెసెస్ కమ్స్ అండర్ దిస్ టైప్. ఎంఎస్ఎంఈను డివైడ్ చేస్తే మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఎంఎస్ఎంఈస్, సర్వీస్ సెక్టర్ సైడ్ ఎంఎస్ఎంఈ. మ్యానుఫ్యాక్చరింగ్ మీన్స్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ లైక్ infrastructure facilities, for example tables, TVs, computers and others. Okay, these are the related to MSME manufacturer side. Outside of the services related to banking, insurance and software development, hardware systems are the related to service sector types. Okay na, అంటే ఇన్వెస్ట్మెంట్ ని బేస్ చేసుకొని మన ఎంఎస్ఎంఈని 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉంటాయి, అంటే సర్వీస్ సైడ్. అంటే ఏదో ఒక ఫెసిలిటీని, ఏదో ఒక చాయిస్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అయినా వెళ్ళిపోవచ్చు, లేదంటే సర్వీస్ సైడ్ అయినా వెళ్ళిపోయి మన బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇలా స్టార్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ లోపల మైక్రో ఎంటర్ప్రైజెస్గా మనం దేన్ని పిలవచ్చు? మ్యానుఫ్యాక్చరింగ్ లోపల మైక్రో ఎంటర్ప్రైజెస్గా దేన్ని పిలవచ్చు అంటే బిలో 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఇండస్ట్రీని. వాట్ పర్పస్? మ్యానుఫ్యాక్చరింగ్ మీన్స్ దిస్ మీన్స్ రిలేటెడ్ టు బిల్డింగ్, furniture,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ మిషనరీ, ప్రొడక్షన్ సైడ్ రిలేటెడ్ టు ఆ టూల్స్ ని పర్చేజ్ చేయడానికి, రన్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ 25 లాక్స్ లోపు, అంటే బిలో 25 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 25 లాక్స్ లోపు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? మైక్రో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మైక్రో స్మాల్ అన్నట్టు, స్మాలెస్ట్ అంటే 25 లాక్ ఇన్వెస్ట్మెంట్, అంతకంటే ఎక్సీడ్ కాకుండా 25 లాక్స్ కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ లోపల ప్రొడక్షన్ చేసుకునేటువంటి ఇండస్ట్రీని ఏమంటారు? మైక్రో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. దెన్ సెకండ్ వన్ ఏంటిది? స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సెకండ్ వన్ ఏంటిది? స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 25 లాక్స్ కంటే ఎక్కువ, 5 crore కంటే తక్కువ. ఓకే, అబోవ్ 25 lakhs, బిలో 5 crores. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 25 lakhs కి 5 crores కి బిట్వీన్ లో ఉండి, ఓకే, ఆ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తే మళ్ళీ ఈ అమౌంట్ దేని పర్పస్ లో వాడుతారు? మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ బేస్డ్, అంటే బిల్డింగ్ పర్చేజెస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ కానీ, మిషనరీ కానీ, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ మెటీరియల్ పర్చేజ్ చేయడానికి కానీ యూజ్ చేస్తే, సో అలాంటి ఇండస్ట్రీ ఏమంటారు? స్మాల్ ఇండస్ట్రీ. అంటే స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా మనం రిలేటెడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీడియం ఎంటర్ప్రైజెస్ 5 crore to 10 crore, అంటే బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ సైడ్లో ఉన్నటువంటి బిజినెస్ లోపల గూడ్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి రిలేటెడ్ లోపల ఉన్నటువంటి బిజినెస్ లోపల 5 crore నుంచి 10 crore మధ్యలో, అబోవ్ 5 crore, బిలో 10 crore, బిట్వీన్ దిస్ ఫిగర్ ఇన్వెస్టెడ్ ఈస్ కాల్డ్ మీడియం టర్మ్, మీడియం ఫైనాన్స్ యూజ్ చేస్తూ 5 crore to 10 crore యూజ్ చేసి బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఇండస్ట్రీని మైక్రో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటారు. ఓకేనా? దీస్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. అంటే గూడ్స్ సైడ్. సర్వీసెస్ మీన్స్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటల్, ఎడ్యుకేషన్. These are the service sector. Telecommunication, electricity, ఇవన్నీ సర్వీస్ బేస్డ్ సెక్టార్స్. ఈ సర్వీస్ బేస్డ్ సెక్టార్ లోపల స్మాల్ సర్వీస్ సెక్టార్ గా మైక్రో సర్వీస్ ఎంటర్ప్రైజెస్ గా నేమ్ ఏముంటుందంటే 10 lakh లోపు, బిలో 10 lakh లోపు ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీని మనం ఏమనొచ్చు? మైక్రో సర్వీస్ ఇండస్ట్రీస్, అంటే మైక్రో సర్వీస్ ఎంటర్ప్రైజెస్. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కానీ, బ్యాంకింగ్ సిస్టంలో కానీ ఈ 10 lakh లోపల ఇన్వెస్ట్ చేసి బిజినెస్ రన్ చేసుకుంటే దాన్ని ఏమంటారు? మైక్రో. స్మాల్ అంటే అబౌవ్ 10 lakhs, బిలో 2 crores, అబౌవ్ 10 lakhs, బిలో 2 crores తోటి బిజినెస్ ని స్టార్ట్ చేస్తే, సో అలాంటి సెక్టార్ ఏమంటారు? స్మాల్ ఎంటర్ప్రైజెస్ గా మనం ట్రీట్ చేయవచ్చు. అండ్ ఫైనల్లీ సర్వీస్ సెక్టార్ లోపల 2 crores కంటే ఎక్కువ, బిలో 5 crores, అబౌవ్ 2 crores, బిలో 5 crores ఇన్వెస్ట్ చేస్తే, సో అలాంటి బిజినెస్ ని మనం మీడియం సర్వీస్ ఎంటర్ప్రైజెస్ గా ట్రీట్ చేయవచ్చు. మీడియం సర్వీస్ ఎంటర్ప్రైజెస్ గా ట్రీట్ చేయవచ్చు. దీస్ ఆర్ ద బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బట్టి మనం స్మాల్, మైక్రో, మీడియం ని డివైడ్ చేసుకునే సిస్టమ్. హియర్ ఇట్ ఈస్ total information about the what is small, medium and micro enterprises meaning. What are the significance of MSME? Significance, importance. అంటే MSME లతోటి మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంది ఇండియా కంట్రీకి, ఓకేనా, అవర్ నేషన్ కి ఎలాంటి బెనిఫిట్ ఉందో మనం ఇక్కడ డిస్కస్ చేస్తే 90% ఆఫ్ MSMEs ఆర్ నాట్ రిజిస్టర్డ్. అంటే ఇండియా లోపల ఉన్నటువంటి 90% కంపెనీలు కంపెనీ యాక్ట్ త్రూలో రిజిస్టర్ కాలేవు, ఓకేనా. బట్ మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ జీడిపి కమ్స్ అండర్ ది స్మాల్, మైక్రో, మీడియం ఎంటర్ప్రైజెస్. 90% రిలేటెడ్ టు నాట్ రిజిస్టర్డ్. Here it is 80%. Under this 80% sole proprietor, single proprietor business, street sellers, like general stores, kirana stores, medical stores, these are comes under the micro industries. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా లోపల ఉన్నటువంటి 90%, 100% లోపల 90% నాట్ రిలేటెడ్, దట్ టు 80% sole proprietor. Remaining 10% are large scale industries.
large scale returns above 10 crores or above 5 crores. సర్వీస్ సెక్టర్ లో above 5 crore ఇన్వెస్ట్ చేస్తే దాన్ని సర్వీస్ సెక్టర్ లోపల above 5 crore ఇన్వెస్ట్ చేస్తే దాన్ని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ above 10 crore ఇన్వెస్ట్ చేస్తే దాన్ని లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. హియర్ ఇట్ ఈస్ టోటల్ ప్రొడక్షన్ అంటే స్మాల్ స్కేల్ నుంచి ప్రొడక్షన్ అయినా లేదంటే సర్వీస్ అయినా 40% ప్రొడక్ట్ ని అవుట్ సైడ్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అయినటువంటి లెదర్ ఇండస్ట్రీ కానీ, కాటన్ ఇండస్ట్రీ కానీ, అదర్ టీవీ ఇండస్ట్రీ కానీ, ఇదంతా ఇక్కడ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అయిందో ఇందులో 40% ఎక్స్పోర్ట్ టు అవుట్ సైడ్ ఆఫ్ ది అవర్ కంట్రీ రిలేటెడ్ టు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్ యాక్ట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి 40% లోపల ఇక్కడనే తయారైనవి కాకుండా బయటకు కూడా పంపిస్తున్నాం. తయారైన దాంట్లో 60% ఇండియా కంట్రీ యూజ్ చేసుకుంటే రిమైనింగ్ 40 కంట్రీస్ అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ అంటే డిపెండ్ అపాన్ స్మాల్ మైక్రో మీడియం ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ కంట్రీ. And 40% employment here it is only. Remaining 60% related to government sector, other large scale sector or agriculture sector లోపల 60% ఉంటే ఓన్లీ 40% మెంబర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది 40% మెంబర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్. అండ్ ఇండియా లోపల మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి సర్వీస్లకు కానీ లేదంటే సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి హార్డ్వేర్ కానీ లేదంటే హార్డ్వేర్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ కానీ అవుట్ సైడ్ ఫారిన్ లోపల మంచి మార్కెట్ ఉంది. గుడ్ మార్కెట్ ఇన్ ఫారిన్ మార్కెట్, గుడ్ మార్కెట్ ఇన్ ఫారిన్ మార్కెట్ అంటే ఇండియన్ ప్రొడక్షన్కి అవుట్ కంట్రీలో ఉన్నటువంటి వేరే దేశాల్లో మనకి మంచి ప్రొడక్షన్కి మంచి మార్కెట్ ఉంది. లాస్ట్ అండ్ లీస్ట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఎవరైతే న్యూ ఎంటర్ప్రైజెస్ లేదంటే ఎంటర్ప్రెన్యూర్గా ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఈ స్మాల్ మైక్రో మీడియం ఫైనాన్స్ లోపలే ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎస్టాబ్లిష్ కావడం జరుగుతుంది. దానికి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇలాంటి అంబానీ కుటుంబం అంతా దిస్ ఫ్యామిలీ రిలేటెడ్ టు మైక్రో స్మాల్ ఇండస్ట్రీ నుంచి డెవలప్ అయ్యి వాళ్ళు ఇప్పుడు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. మొత్తం కంట్రీ లోపల వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెట్ రిలయన్స్ మార్కెట్, జియో మార్కెట్ అంటారు కదా, వాళ్ళు కూడా ఒకప్పుడు ఫ్యామిలీ బిజినెస్, సోల్ ప్రొప్రైటర్ బిజినెస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచే ఎస్టాబ్లిష్ అవుతూ డెవలప్ అవుతూ వాళ్ళలో నెంబర్ 1కి వెళ్ళిపోయారు. అంటే ఫ్యూచర్ లోపల ఎవరైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ ఫ్యూచర్లో వాళ్ళు కూడా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ related information.